అల్లరి మూకల ఆట కట్టించేందుకు తిరుపతి పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో మొట్టమొదటిసారిగా అర్ధరాత్రి సమయంలో మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా గంజాయి, గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. పగటిపూట గుట్టు చప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో గంజాయి, గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారు డ్రోన్ కెమెరాలకు చిక్కారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దీంతో పగలు సైలెంట్ అయిన అల్లరి మూకలు రాత్రి సమయాల్లో రెచ్చిపోతున్నారు. అలాంటి వారి ఆట కట్టించేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల సహాయంతో వారిని పట్టుకుంటున్నారు. డ్రోన్ చూసిన అల్లరి మూకలు అక్కడి నుంచి పరారవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, గంజాయి సేవించిన, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తే డ్రోన్ కెమెరాలతో వెంటాడి వేటాడి శిక్షిస్తామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిస్తున్నారు. తిరుపతిలో పోలీసులు వినూత్న ప్రయోగానికి తెరతీశారు. అల్లరి మూకలు మద్యం సేవిస్తూ బహిరంగంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా డ్రోన్ కెమెరాలతో పట్టుకునే ప్రయత్నం చేస్తూ వారి ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఈ వినూత్న ప్రయోగంపై మరిన్ని వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్. విజయచంద్రిక, మొత్తం మీద తిరుపతిలో శాంతి భద్రతలని పటిష్టంగా కాపాడేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటా ఉంది. ఇంకా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కావచ్చు, కలెక్టర్ వెంకటేశ్వర్లు కావచ్చు, వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతితో శ్రీకారం చుట్టారు. ఇందుకోసం సుమారు 8 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. డ్రోన్లలో కూడా ఒక ఏఐ డ్రోన్ కూడా ఉంది. ఆ ఏఐ డ్రోన్ లో మామూలుగా చెట్ల కింద గాని, ఎక్కడైనా రేకుల షెడ్లలో గాని మనుషులు ఉంటే కూడా ఆ యొక్క దీన్ని గుర్తించేటువంటి ఆ యొక్క సెన్సార్స్ ఆ యొక్క డ్రోన్ లో ఉంది. ఇంకా ఆ ఏ డ్రోన్ ని ప్రయోగించినప్పుడు ముఖ్యంగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలని తిరుపతిలో పొదల చాటున, ముఖ్యంగా గంజాయి తీసుకోవడం కావచ్చు, లేదంటే ఇంకేనా కొన్ని కార్యక్రమాలని బాగా చెట్లు పొదలుగా ఉండే వాటిల్లో వెళ్లి చేసేటువంటి పరిస్థితి ఉంటది. అయితే మ్యాన్ పవర్ యొక్క సమయాన్ని, వాళ్ళ కష్టాన్ని వృధా కానియకుండా ఈ డ్రోన్ ద్వారా చూసిన తర్వాత అక్కడ ఉన్నారు మనుషుల ఆనవాళ్లు ఉందని ఈ డ్రోన్ చెప్పేటప్పుడు వెంటనే అక్కడికి పోలీస్ సిబ్బంది వెళ్లి వాటిని పట్టుకునే విధంగా ప్లాన్ చేశారు. ఎక్కడెక్కడైతే అనుమానాస్పద తిరుపతిలో సుమారుగా ఒక 6-7 ప్లేసెస్ ఉన్నాయి, పొదలో ఉండేటువంటి ప్లేసెస్, అక్కడికి డ్రోన్ పంపించి సుమారుగా 3 కిలోమీటర్ రేడియేషన్ వరకు కూడా అది గుర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క కలర్ మారుతుంది. అక్కడ మనిషి ఉన్నారు అన్నప్పుడు కానీ ఆ యొక్క దీనిలో వాళ్ళ యొక్క కదలికలు కానీ అన్ని కూడా చూపిస్తుంది. దాంతో ఇమ్మీడియట్ గా పోలీసులు వెళ్లి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలని ఒక బ్యాచులుగా చేరి చేసేటువంటి ఇది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గంజాయి సేవనం పైన ఎక్కువ ఇలాంటి ఇది ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉక్కుపాదం, గంజాయి స్వీకరించేదాన్ని ఉక్కుపాదం మోపడానికి పోలీసులు ఈ రకమైనటువంటి చర్య, ముఖ్యంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కావచ్చు, ఆయన టీము దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసే పరిస్థితి ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో ఇవన్నిటిని కూడా కట్టడి చేస్తామని ఎస్పీ చెప్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ దినేష్.